ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 ఓవరాల్గా తులారాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? సంవత్సరం మొత్తం వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ తులారాశి వారికి ఉగాది టు ఉగాది మనం ఎవరు చూసినా అదే చేసుకుంటాం. వీళ్ళకి జనవరి నుంచి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది. నూతన సంవత్సరం పంచాంగ శ్రవణం చేయట్లేదు మనం, ఇక్కడ జాతకాలు చెప్పుకుంటున్నాం. జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు కూడా చాలా చెప్పేస్తారండి మీరు, ఉగాది రాకుండా అని అడిగేవాళ్ళు ఉంటారు. అంటే దాన్ని పంచాంగ శ్రవణం అంటారు, అది వేరు. ఇది ఈ 2026 సంవత్సరంలో శని వక్రించి మనకి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉన్నాడు. అక్టోబర్ వరకు అదే రాశిలో ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉన్నాడు. అక్టోబర్ నెల వరకు 2026 సంవత్సరం వరకు కేతువు కూడా అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే అక్టోబర్ దాటిన తర్వాత ఈ యొక్క రాహువు మకర రాశిలోకి వస్తాడు. అలాగే కేతువు కూడా మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాడు 2026 సంవత్సరంలో. అప్పటి నుంచి సూపర్బ్గా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన కొంచెం మానసికమైనటువంటి అశాంతి ఉన్నా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి విదేశాలను పంపిస్తాడు. అండ్ టెన్షన్ కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. కేంద్రంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం, అక్కడ గురుగ్రహం కూడా మిథున రాశి నుంచి మనకి మే 14, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి పంపిస్తాడు. అప్పుడు గురు కేతువుల యొక్క కలయిక కలుగుతుంది. సంగమం వల్ల వీళ్ళందరూ కూడా తులరాశి వాళ్ళకి ఏంటంటే, కేతువు ఎక్కడొస్తే అక్కడ రోగాల పుట్ట, చాదస్తం పెరిగిపోతుంది. అండ్ వీళ్ళకి తులరాశి వాళ్ళకందరికీ కూడా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇక మగవాళ్ళకైతే అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళకి రోగాలు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఈ రాశి వారికి ఒక తులరాశి వాడిని చూశాను నేను. సార్ నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు సార్, నా లైఫ్లో నేను ఒకసారి వెళ్ళాను సార్, నాకు ఎయిడ్స్ వచ్చేసింది సార్ అని గతంలో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మా గురువు గారికి చెప్తుంటే చూశాను. ఇదేమిట్రా అంటే, అంతే కర్మ, దానికి పెద్ద ఇది అవసరం లేదు. కాబట్టి అటువంటి సమయం ఇప్పుడు మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంలో కనబడుతుంది తులరాశి వాళ్ళు మగవాళ్ళకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ బయట తిరుగుళ్ళు, చిలక్కొట్టుళ్ళు, ఇలాంటి వాటికి వెళ్ళకూడదు అసలు. ఇక ఆదాయాల మీద దృష్టి పెట్టండి. ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంది. గురుగ్రహం కేంద్రంలో ఉన్నాడు. ఇంకేం కావాలి మీకు? బ్రహ్మాండమైనటువంటి ఆలోచన, నేమ్ అండ్ ఫేము, సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మనము ఈ యొక్క తులారాశి వారికి లాభములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అక్టోబర్ వరకు కూడా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీళ్ళు చాలా బాగుంటారు. విదేశాల నుంచి వీళ్ళకి ఏకంగా ఆహ్వానాలు వస్తాయి. తానా సభలు ఇలాంటివన్నీ కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు సంబంధించి ఆఫీసులు అక్కడ పెట్టడము, ఫ్యాక్టరీలు అక్కడ పెట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళని కనుక మనం తీసుకుంటే తులారాశి వారికి వివాహాలు అయిపోతాయి. మనకి రేపు మే నెలలో కానీ, లేకపోతే మళ్ళీ ఈ యొక్క అక్టోబర్ ఆ ప్రాంతంలో కానీ, సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతాల్లో వీళ్ళకి వివాహం డెఫినెట్గా అయిపోతుంది. అండ్ ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీరు కోరుకున్న చోట్ల కోర్టుల కోసం వీళ్ళ ఆస్తులు 20 సంవత్సరాల నుంచి కోర్టుల సమస్యల్లో ఉన్నాయి. వీళ్ళు వెళ్తే కోర్టుల్లోనే స్ట్రైక్లు అయిపోయి కోర్టులే డేట్లు మార్చేసుకుంటున్నారు. జడ్జీలు ఎగిరిపోతున్నారు ఈ తులరాశి వాళ్ళ వల్ల. జడ్జీలకి పోస్టింగ్స్ లేకుండా అయిపోతున్నాయి. వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి పోస్టింగ్ ట్రాన్స్ఫర్ లేకుండా అయిపోతుంది. గవర్నమెంట్కి పోస్టింగ్ ఇస్తే వాళ్ళని కూర్చొని మేపాలి, కాబట్టి డబ్బులు ఇవ్వకుండా ఇలా జరుగుతుంది. కాబట్టి తులరాశి అంత పవర్ఫుల్గా ఉందన్నమాట. ఇకపోతే ఆరోగ్యాలు మాత్రం మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు శుభ్రంగా తాగేసి తిరిగేసి అలా శుభ్రంగా హ్యాపీగా గడిపేలా అనుకునే వాళ్ళకి అమ్మ బాబోయ్ మనం చావు కోసం అని భయపడుతున్నారు. వీళ్ళు భయపడుతూ కొంచెం చెడ్డ ఫ్రెండ్స్ని వదిలేయడము. అండ్ ఇప్పుడు తులరాశి వాళ్ళ స్టైల్ మార్చారు. ఎప్పుడు కూడా వీళ్ళు భోజన ప్రియులు, జనం ఉండాలి వీళ్ళకి. ఎప్పుడు కూడా జనంతో మద్యం తాగుతూ చక్కగా హ్యాపీగా పబ్స్, రెస్టారెంట్స్, దేవాలయాల తర్వాత అనమాట. వీళ్ళంతా దేవాలయాల బ్యాచ్ కాదు, ఇది రొమాంటిక్ బ్యాచ్.
అండ్ శుక్రుడు కదా, అందువలన హ్యాపీగా పబ్స్ రెస్టారెంట్స్కి వెళ్ళాలా అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ విచిత్రంగా ఏమిటంటే ఈ గ్రహస్థితి వల్ల దెబ్బల మీద దెబ్బలు తగిలి వీళ్ళందరికీ కూడా దిమ్మ తిరిగిపోయి ఇప్పుడు దేవాలయాలమ్మటా తిరుగుతారు ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో స్థూల శరీరం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, అలాగే డయాబెటీస్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఆల్రెడీ భోజనాలు మానేసి కూరగాయలు తినేస్తున్నారు. దేశంలో కూరగాయల రేట్ పెరిగిపోవడానికి కారణం వీళ్ళే అనమాట, ఈ యొక్క తులారాశి వాళ్ళే. అందువల్ల డైటింగ్ పేరుతో కీరాలు, బీట్రూట్లు, సోయాబీన్స్, నిమ్మకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా తినేస్తున్నారు, ఎగ్గులు మళ్ళీ. కాబట్టి ఏం పర్వాలేదు. అండ్ జిమ్స్ చేస్తున్నారు, బాగా బాడీ బాగా కనబడాలా, మనకు మంచి స్ట్రాంగ్గా ఉండాలని జిమ్లకు కూడా వెళ్తున్నారు. ఇవన్నీ కూడా శారీర దారుఢ్యం. గ్రహాలన్నీ బాగున్నప్పుడు ఇంకెందుకు శారీర దారుఢ్యం, మానసిక దారుఢ్యం బాగుంది వీళ్ళకి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చూసి చెప్పేటటువంటివి. కానీ మనము వీళ్ళ యొక్క ఒరిజినల్ జాతకాలు మనం చెప్పాలంటే వీళ్ళందరి యొక్క ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు కనుక మనం ప్రొవైడ్ చేసినప్పుడు, లేదా చేతిరేఖలో ఏదో ఒకటి ప్రొవైడ్ చేసినప్పుడు మనం వాటిని చూసి విశ్లేషణ చేసి మనం చెబుతాం. అప్పుడు ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు, ఆ తర్వాత రోగాలు ఏమొస్తాయి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఈ తులారాశి వారికి అందరికీ కూడా కాన్స్టిపేషన్, ప్రొద్దున్నే వాష్రూమ్కి వెళ్తే కాన్స్టిపేషన్ సరిగ్గా రావట్లేదు, దానివల్ల పైల్స్ వ్యాధులు వచ్చేస్తాయి, పైల్స్ నుంచి ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఇదంతా లిస్టు. అండ్ వీళ్ళకి కావాల్సి చెక్ చేసుకోవచ్చు, వీళ్ళంతా కూడా హెమరాయిడ్స్ పైల్స్ ఉన్నవాళ్ళు 3, 9, 12 o'clock మీద ఉన్న ముళ్ళులో ఉన్నటువంటి యాంగిల్ మీద ఉంటాయన్నమాట వీళ్ళకి. అంత పర్ఫెక్ట్గా మనకు జ్యోతిష్ శాస్త్రం డెవలప్ అయింది వీళ్ళకి చెప్పడానికి. కాబట్టి ఈ యొక్క రాశి వారి అంతా కూడా పరీక్షలు రాస్తున్నామండి విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు కొంచెం ముందు బయలుదేరాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. పరీక్షల్లో పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ విద్యార్థులంతా కూడా ప్రేమల్లో పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అడ్డగాడిదల్లాగా ఎదిగినటువంటి వాళ్ళే, పెద్దవాళ్ళే అక్రమ సంబంధాలకు వెళ్ళిపోయి చిన్నపిల్లల లవ్లో ఉంది, ఇన్ఫాక్చుయేషన్, ఇల్యూషన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. అండ్ తులారాశి వారికి అంతా కూడా మనం ఈటింగ్ అండ్ మైటింగ్ ఇదే పాలసీలో వెళ్ళిపోవాలా అనుకుంటారు. కొంచెం మార్పు అనేటటువంటిది గురుకేతువుల వల్ల వచ్చిందనమాట. విశేషంగా ఎలాంటి పరిహారాలు సంవత్సరం మొత్తం కూడా చేసుకుంటే విశేషంగా కలిసి వస్తుందంటారు వీళ్ళకి? వీళ్ళందరూ ఏంటంటే నిజంగా సీరియస్గా ఎవరు చేయరు మనకంట పరిహారాలు అనేవి, ఏదో మామూలుగా చెప్పారు. ఆ ఊపు అనమాట, జాతకం తెలుసుకోవాలి, ఊపు. నేను చీఫ్ మినిస్టర్ అయిపోతానా, ప్రైమ్ మినిస్టర్ అయిపోతానా రేపు పొద్దున్న ఊపు. గురుగారు ఫోన్ కొట్టగానే గురుగారు ఫోన్ ఎత్తేయాలి. గురుగారు బాత్రూంలో ఉన్నాడా, లేకపోతే పెళ్ళాంతో ఉన్నాడా, పూజ రూమ్లో ఉన్నాడా, ఏ ఉండవు, చేసేస్తారు. చేసేసిన తర్వాత అత్తకపోతే మూడు మారిపోద్ది దానికి. ఇలాంటి వాళ్ళకి పరిహారాలు చేసి కూడా ఏం ప్రయోజనం చెప్పు. పరిహారాలు అంటే నిజంగా సీరియస్గా చేయాలి. ఈ చెట్టు పుట్ట 5 పైసలు అవ్వకూడని పరిహారాలు, లక్షలేమి వేరే వాళ్ళ దగ్గర దొబ్బెడతారు. కాబట్టి నష్టపోయిన బ్యాచే వస్తారు. ఏమంటే మేము ఆల్రెడీ అడుక్కుంటున్నామండి అంటే మేము కూడా ఇక్కడ పప్పు ఉంటే ఇయ్యండమ్మా అన్న టైప్లో తయారయ్యారు జనాలు. సో సీరియస్గా రెమెడీస్ చేసేవాళ్ళు సీరియస్గా చేసుకుంటే డెఫినెట్గా ఆదిశంకరాచార్యులు వారు, వివేకానందుడు ఇలాంటి గొప్ప మహానుభావులు చెప్పిన ఫిలాసఫీ చదివితే చాలా అసలు యాక్చువల్గా ఏ పరిహారాలు చేయగల. కానీ వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనకి. అందువల్ల మనం ఏం చేయాలంటే అమ్మ, ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మనకి రాహు బాగుండలేదు అక్టోబర్ నెల వరకు కూడా. కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క జపాన్ని కానీ లేకపోతే హోమాన్ని కానీ వీళ్ళ ఇళ్లలో చేసుకోవాలి. ఎక్కడో గుళ్ళల్లో చేస్తూ ఉంటారు, ఇళ్లలో చేసుకోవాలి ప్రతిదీ. ఆ విధంగా చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. నెక్స్ట్ కాలభైరవ అష్టకం చదవాలి. ఇక మిగతా ఈ యొక్క కార్తీక మాసం అనే కాదు, మార్గశీర్ష మాసంలో కూడా మనకి శీర్షోహం మార్గశీర్షానాం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉండేటటువంటి ఆ యొక్క రావి చెట్టుని ఎంతో పవిత్రంగా నీళ్లు పోస్తూ ప్రదక్షిణాలు చేసినట్లయితే మీకు తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుందమ్మా. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం 2026 మొత్తం కూడా తులారాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.